నిన్ను ఎంతమందికి వెళ్ళినా నా గిల్లుడే నీకు ముఖ్యం. నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేను బిపాస. అంతేట ఏంట్రా అంటున్నాడు? మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంత లెంత్ లేదు షార్ట్కట్లు అంతేలే. ఓకే అన్న, వెనకాల పోలీసు వస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుంటావు? మాట్లాడుకున్నా బాబు. వెళ్ళు. పోలీసులా? నువ్వు చేసిన దొంగతనానికి మేమందరం పరిగెత్తడం ఏంట్రా? ఆ దేవుడి దయవల్ల దొరకలేదు. అరే చాలా కాస్ట్లీ కార్రా. మొదటి దొంగతనమైన ఆఖరి దొంగతనంలా చేసావు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఎవరా లోపల? చెప్పరా. చిన్న తప్పు చేశాను. ఏంటి విభాష లేకుండానే? ఆ తప్పు కాదు, కారుతో పాటు డిక్కీలో ఓనర్ కూడా వచ్చి కారు కొట్టుకురారంటే కారుతో పాటు కారు ఓనర్ కూడా కొట్టుకొచ్చావా? అనుభవం లేదు కదా సీకో. చంపేసావు కదరా? చంపలేదు, బాత్రూంలో బంధించాను. లేకపోతే పోలీసులకు మన డెన్ ఎక్కడ చెప్పేస్తుందిగా. ఓ కమ్ ఆన్ లెట్స్ మూవ్. తప్పుకో. గెంటేస్తాంటి ఐడియా. నువ్వెందుకు పట్టుకున్నావు? నన్ను గుర్తుపట్టకుండా ఉంటాను. ఏడ్చాలి, నిన్ను ఆల్రెడీ చూసింది కదా. ఎవరా మీరంతా? వీళ్ళంతా మా గ్యాంగ్. నాకెవరు లేరనుకున్నావుగా, ఈయన మా అన్నయ్య సీకో. సీకోనా? ఈడి సీకో ఏంటి? ఇంద్రా అయితే నేను ఇంద్రా అంటే శివమణి. వీడు సింహాద్రిగాడు అయితే మా బాస్ సీకో. మీ గొడవకు ముందు అమ్మాయి సంగతి చూడండి. మీ పేర్లన్నీ తెలిసిపోయాయి. మిమ్మల్ని అందరినీ పోలీసులకు పట్టిస్తాను. ఏంటే నువ్వు పట్టించేది? కమాన్ అటాక్. నువ్వు ఎట్లంటే లీవ్ ఇవ్వాలట్రా. మనిషి చూస్తే జెండాకర్ర బరువు క్యాపేసేయండి. అది రే నువ్వు ఏమైనా తీసుకెళ్ళి ఊరవతల తెలిసినారా? ఏ ఊరవతల? అబ్బా హైదరాబాద్ అవతల. ఓకే 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 ప్రొసీడ్. హలో 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 ఎవరండి? ఉషా. ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే, బిపాస అనే ఆంటీ ఉంది. బిపాష ఆంటీయా? తెలుసేంటి? మీ అడ్రస్ ఎక్కడ చెప్తారా? అడ్రసా? ఇటీరా మీ అడ్రస్ చెప్పండి, మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాస ఆంటీ. ఇలా ఇరా చంపేస్తాను. హలో దిస్ ఇస్ రాంగ్ నెంబర్. ఇదేదో పచ్చిరత అనుకుంటున్నా. వాళ్ళు అలాగంటారు. బిపాష కన్నా మాటలు బాగా చదువుతాడు. రే సీకో, మా అల్లుడు ఏమైనా కారు కొట్టుకొచ్చాడా? నీ అల్లుడు చాలా గ్రేట్ బావా. తెలుసు, అందుకే వాడు నాకు అల్లుడు. ఇంతకీ వాడు కొట్టుకొచ్చిన కారు ఇదిగో ఇదే. ఇదేనా డిక్కీ? డిక్కీ ఈ డిక్కీతో ఇందులో అమ్మాయి ఉండాలి. ఏమైంది? పంపించేశాను. ఎక్కడికి? ఊరవతలకి. ఎందుకు? ఇక్కడ ఉంటే డేంజర్ కదా. అబ్బా బ్రహ్మాండమైన ప్లాన్ జరగొట్టావు. ఏం ప్లాన్ వేసావు బావా? దాని విలువ ఎంతో తెలుసా? ఎంత? ₹1 కోటి. మరి అందుకే త్వరగా కట్టాలండి. మీరు ఎవరు పారిపోకూడదు. అంతా సెర్చ్ చేయండి. ఎవరు పారిపోకూడదు. పట్టుకోండి మరి. తెచ్చుకుంది. నువ్వు ఎట్టంటే అట్లే. వీళ్ళెవరు? ఒక రాధ, 6 కృష్ణులు. ఈ లాఠీతోనే ఐఎస్ఐ ఏజెంట్లను విరగొట్టాను. మర్యాదగా చెప్పి ఎక్కడ వాళ్ళు? ఎవరు? ఐఎస్ఐ ఏజెంట్లా? నాకు తెలుసు సార్. పోనీ ఉషా తెలుసా? తెలుసు సార్. తెలుసా? వెరీ గుడ్. ఎక్కడుంది? నా గుండెలో. ఏంట్రా ఉషా ఎక్కడుందని అడుగుతుంటే గుండెల్లో ఉంది, కిడ్నీలో ఉందని కహానీలు చెప్తున్నావు. రాటు తేలిన మీ పోలీస్ హృదయాలకి గుండెల భాష ఎలా అర్థం అవుతుంది? నేను ఉషాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఉషా నిన్ను ప్రేమిస్తుందా? నాకు తెలీదు. ఓహో, ప్రేమించలేదని కిడ్నాప్ చేసావన్నమాట. సార్, ఊరికే కిడ్నాప్ అని ఎందుకు అంటున్నారు మీరు? జరిగిందేదో తెలియకుండా కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నారు. అందుకే కదరా కన్ఫ్యూజన్ లేకుండా ఉషను ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. సార్, ఉష చాలా అల్లరమ్మాయి సార్. తన పర్సనల్ ప్రాబ్లం వల్ల సరదాగా వాళ్ళ డాడీని ఆట పట్టించడానికి తానే కిడ్నాప్ చేసుకుంటున్నట్టు డ్రామా ఆడింది సార్. సింపుల్, ఇదే జరిగింది సార్. తనకు తానే కిడ్నాప్ అయితే మరి 10 లక్షలు ఎందుకు అడిగిందిరా? భలేవారు సార్. మీ పెళ్ళాన్ని ఎవరిని కిడ్నాప్ చేసి ఫ్రీగా వదిలిపెడతామంటే మీరు నమ్ముతారా సార్? సార్, ఈ కిడ్నాప్ డ్రామా నమ్మించడానికే వాళ్ళు నాన్నని 10 లక్షలు అడిగింది సార్. కానీ ఎవరు ఊహించని విధంగా ఇదిగో ఈ ఎదవ
ఈ ఎదవే 10 లక్షలు లాక్కెళ్ళిపోయాడు సార్. వీడా? మరి ఇంతకు ముందు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరో తెలియదన్నా? సార్ యాక్చువల్ గా జరిగింది ఏంటంటే నా చేతికి రావాల్సిన 10 లక్షలు ఆ ఫోటోలో ఉన్నవాడు కొట్టుకుపోతూ ఉండగా నేను చూశాను అంతే. ఓహో, నీ చేతికి రావలసిన 10 లక్షలు. అవును సార్. కోఆపరేట్ చేశాను సార్. నా ప్లాన్ మొత్తం అప్సెట్ అయింది సార్. ఏంట్రా? ఏం ప్లాన్ రా? చెప్పు. నా మీద చేయి పడిందని మా ఎమ్మిడి గారికి తెలిస్తే చెప్పాడా? సార్ మీరు కూడా? సార్ వీడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, పైగా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. వాట్? అవును సార్, నేను ఉషని మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు మా అమ్మాయిని ప్రేమించలేంట్రా? మగారు ఆడదాన్ని ప్రేమిస్తే తప్పేంటి సార్? ఉషా నిన్ను ప్రేమిస్తుందా? మీకేమైనా చెప్పిందా సార్? ప్లీజ్ చూడుషా, వీడిని కైమా కింద కొట్టైనా సరే నా కూతురు ఎక్కడుందో చెప్పించండి. అలాగే, మీరు పదండి సార్. ఇడియట్. మీరు పదండి సార్. సార్ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఒక ఫోన్ చేసుకుంటాను. ఏ మీ గ్యాంగ్ కి ఫోన్ చేసి స్టేషన్ మీద దాడి చేయడానికా? మీరు చేసే దాడికి నా మీద నాకే డౌట్ గా ఉంది సార్. ఓ పర్సనల్ కాల్ చేసుకోవాలి ప్లీజ్. ఓకే. హలో. హలో నానా, మీరేనా? నేనే మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నాన్న? అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను. ఉషతోనేనా? ఎప్పుడు తిరిగి వస్తావు? హోల్డ్ ఆన్ సార్. ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? చెప్పలేమురా. వాళ్ళకే తెలియదట. నేను ఎప్పుడు వస్తున్నానో చెప్పలేను. పర్వాలేదు, వాళ్ళేం తొందర పెట్టకు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఉష జాగ్రత్త. వచ్చే ముందు ఫోన్ చేస్తాను. అమ్మకు కూడా చెప్పండి. అలాగే. నిన్ను కూడా అడిగానని చెప్తున్నాడే. మన వాడు ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తాడే, మహర్జాతకుడు. నీకు ముందు జాగ్రత్త చాలా ఉందిరా. నరుడా, ఈ జన్మ నాకొద్దు నరుడా. తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకే ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్నా నిన్నిట్ట చూడలేకపోతున్నానే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను తప్పలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొట్టుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తున్నాను. ఏ పని చెప్తున్నాడు? ఏ పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు గారు 4 లేసి వచ్చేమని కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. కరెక్టే. ఏంట్రా కబుర్లు? అండాబుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరి అన్నప్పుడు చేసింది? నేనేనండి. దీన్ని అన్నప్పుడు అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం చూసావు బే? మా అన్నయ్య కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరనుకున్నారా నువ్వు? ఊరుకో. నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని నల్ల కడదోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా సాయి రంగా ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్ రోల్స్ గతగతగతగా ఉడుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తు ఉందా? కడుపు అన్నం తిన్నా, గడ్డి తింటావా? మడి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే బిపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్.
వాళ్ళంతా తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ, కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, నుంచి వీడు రన్నింగ్ కమిటీ వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా, నీ మీద కేసు పెట్టమంటావా? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా, కొట్టు. రా రా, రండి సార్, కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా రివర్స్ లో వస్తున్నావు, ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్. సెల్లో ఎప్పుడైనా కెమెరా డ్యాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా, అబ్బా, ఉషా, ఉషా, అబ్బా, ఉషా, అమ్మా, అబ్బా, ఓహో, అబ్బా, ఏ హాయ్. వాటర్ పడరా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. ఏమన్నా బయట పెట్టాడా? ఏంటి సార్ బయట పెట్టేది? కొట్టి కొట్టి లాఠీ విరిగిపోయింది అని ఏం చెప్పలేదు సార్. అంతా ఈ వగలాడి వల్లే జరిగింది. ఎండి గారు నా మాట వినండి, దాని పక్కన వేసుకుని తినకండి. నన్ను కాల్చినా పేల్చినా నేను ఇదే అంటాను. కలిస్తే బతకరా రే? బతికి తీరుతాను. ఎలా రా? ఆయనకి పేల్చడం రాదుగా. ఈ రోజు ఎలాగైనా సరే వీటితో నిజం కక్కిస్తాను సార్. మీరేం కంగారు పడకండి, మీరు పదండి. మేడం ప్లీజ్ ప్లీజ్. సార్, సార్, ఆ వగలాడి వెళ్ళిపోతుంది. నేను జరిగింది మొత్తం చెప్తాను, వినండి. వెరీ గుడ్.